అమెరికాలో స్థిరపడిన అనేక మంది ప్రవాస భారతీయులకు మాతృభూమిలో సొంత ఇల్లు ఉండాలనేది ఒక పెద్ద కల. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగం, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలు ఈ కలను మరింత బలపరుస్తున్నాయి. అయితే విదేశంలో ఉంటూ భారతదేశంలో ఇంటి లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అందుకు కావాల్సిన అర్హతలు, పత్రాలు మరియు ప్రక్రియ ఏమిటి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఈ పూర్తిస్థాయి కథనంలో అమెరికాలోని ఎన్ఆర్ఐలు భారతదేశంలో సులభంగా గృహరుణం పొందే ప్రక్రియను వివరంగా దశలవారీగా అర్థం చేసుకుందాం. సాధారణంగా గృహరుణాల మాదిరిగానే బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు ప్రవాస భారతీయులకు భారతదేశంలో ఇల్లు కొనడానికి, కట్టడానికి లేదా పునరుద్ధరించడానికి ఇచ్చే రుణాన్ని ఎన్ఆర్ఐ హోమ్ లోన్ అంటారు. బ్యాంకును బట్టి అర్హత నియమాలలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ సాధారణంగా ఉండే ప్రమాణాలేంటంటే, దరఖాస్తుదారుడి వయసు సాధారణంగా 21 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. లోన్ ముగిసే నాటికి గరిష్ట వయసు 70 ఏళ్లకు మించకూడదు. ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం దరఖాస్తుదారుడు ప్రవాస భారతీయుడు అంటే ఎన్ఆర్ఐ లేదా భారత సంతతికి చెందిన వ్యక్తి అంటే పిఐఓ అయి ఉండాలి. చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్పోర్ట్ లేదా పిఐఓ లేదా ఓసీఐ కార్డ్ కలిగి ఉండాలి. అమెరికాలో కనీసం 1 నుండి 2 సంవత్సరాల ఉద్యోగ అనుభవం తప్పనిసరి. మీ వార్షిక ఆదాయం బ్యాంకు నిర్దేశించిన కనీస పరిమితికి తక్కువ కాకుండా ఉండాలి. మీ ఆదాయం డాలర్లలో ఉన్నప్పటికీ దానిని భారత రూపాయలలోకి మార్చి మీరున్న రీపేమెంట్ కెపాసిటీ లెక్కిస్తారు. భారతదేశంలో మీకు సిబిల్ స్కోర్ లేకపోయినా అమెరికాలో మీ క్రెడిట్ హిస్టరీ అంటే ఉదాహరణకు FICO స్కోర్ చాలా ముఖ్యం. బ్యాంకులు మీ యుఎస్ క్రెడిట్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకుంటాయి. మంచి క్రెడిట్ స్కోర్ లోన్ ఆమోదం పొందడంలో సహాయపడుతుంది. కొన్ని బ్యాంకులు కనీస విద్యా అర్హతను అంటే గ్రాడ్యుయేషన్ వంటివి కూడా ఒక ప్రమాణంగా పరిగణిస్తాయి. అమెరికా నుండి భారతదేశంలో గృహ రుణం పొందే ప్రక్రియను కొన్ని దశలుగా విభజించవచ్చు. భారతదేశంలోని దాదాపు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ బ్యాంకులైన SBI, HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్ వంటివి ఎన్ఆర్ఐలకు ప్రత్యేకంగా గృహ రుణాలను అందిస్తున్నాయి. బ్యాంకును ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను పరిగణించండి. వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను పోల్చి చూడండి. ఫిక్స్డ్ మరియు ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల మధ్య తేడాను అర్థం చేసుకోండి. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ వెరిఫికేషన్ ఛార్జీలు, వాల్యుయేషన్ ఫీజు వంటి అదనపు ఖర్చుల గురించి తెలుసుకోండి. అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మెరుగైన ఆన్లైన్ సేవలు, డిజిటల్ డాక్యుమెంట్ సబ్మిషన్ మరియు కస్టమర్ సపోర్ట్ ఉన్న బ్యాంకుని ఎంచుకోవడం ఉత్తమం. ICICI, SBI వంటి కొన్ని భారతీయ బ్యాంకులకు అమెరికాలో శాఖలు ఉన్నాయి. వీటి ద్వారా దరఖాస్తు ప్రక్రియ మరింత సులభం కావచ్చు. అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుంది. సాధారణంగా కావాల్సిన పత్రాల జాబితా ఇది. ఇండియాలో హోమ్ లోన్ అప్లికేషన్ కోసం మీరు మీ గుర్తింపు మరియు చిరునామా రుజువును సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగా పాస్పోర్ట్ మరియు వీసా యొక్క కాపీలు తప్పనిసరి. అలాగే అమెరికాలో చిరునామా రుజువుగా యూటిలిటీ బిల్లులు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా రెంటల్ అగ్రిమెంట్ సమర్పించాలి. భారతదేశ చిరునామా రుజువుకు ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ సరిపోతుంది. పాన్ కార్డ్ కూడా తప్పనిసరి పత్రం. మీ ఆర్థిక స్థితిని నిరూపించడానికి ఆదాయానికి సంబంధించిన పత్రాలు అవసరం. గత 6 నెలల జీత స్లిప్పులు, 2 సంవత్సరాల ఫామ్ 2W లేదా ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లేదా అపాయింట్మెంట్ లెటర్, అలాగే జీతం జమ అయ్యే ఖాతా యొక్క గత 6 నెలల అమెరికన్ బ్యాంక్ స్టేట్మెంట్లు అవసరం. భారతదేశంలోని NRE లేదా NRO ఖాతా యొక్క 6 నెలల స్టేట్మెంట్ కూడా సమర్పించాలి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి చట్టబద్ధమైనదే అనే విషయాన్ని నిరూపించడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం. ఇందులో అమ్మకపు ఒప్పందం, బిల్డర్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే NOC, టైటిల్ డీడ్ మరియు మదర్ డీడ్ వంటి డాక్యుమెంట్లు అవసరం. అలాగే ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ కాపీ కూడా ఇవ్వాలి. ఇతర అవసరమైన పత్రాలలో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సరిగ్గా నింపిన లోన్ అప్లికేషన్ ఫామ్ మరియు అవసరమైన సందర్భంలో పవర్ ఆఫ్ అటార్నీ అంటే POA డాక్యుమెంట్ ఇవ్వాలి. పైన పేర్కొన్న పత్రాలన్నీ స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో భారత రాయబారి కార్యాలయం లేదా కాన్సులేట్ ద్వారా ధృవీకరణ అవసరం కావచ్చు. అమెరికాలో ఉంటూ భారతదేశంలో లోన్ ప్రక్రియ మరియు రిజిస్ట్రేషన్ వంటి పనులను స్వయంగా చూసుకోవడం అసాధ్యం. ఇక్కడే పవర్ ఆఫ్ అటార్నీ అంటే POA కీలకమవుతుంది. POA అంటే ఏంటంటే, ఇది ఒక చట్టబద్ధమైన పత్రం. దీని ద్వారా మీరు మీ తరపున ఆర్థిక మరియు చట్టపరమైన పనులు చేయడానికి భారతదేశంలో మీ నమ్మకమైన వ్యక్తి
అంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా స్నేహితులకు అధికారం ఇస్తారు. మీరు అమెరికాలో భారత రాయబారి కార్యాలయం లేదా కాన్సులేట్లో పీఓఏ డాక్యుమెంట్పై సంతకం చేసి దాన్ని అటెస్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ను భారతదేశంలో మీ పీఓఏ హోల్డర్కి పంపాలి. వారు దాన్ని ఇక్కడ రిజిస్టర్ చేయించుకోవాలి. మీ తరపున లోన్ అగ్రిమెంట్పై సంతకం చేయడం, ఆస్తి రిజిస్ట్రేషన్ చేయడం, బ్యాంకుతో సమన్వయం చేసుకోవడం వంటి పనులు పీఓఏ హోల్డర్ చేస్తారు. పత్రాలన్నీ సిద్ధమయ్యాక మీరు ఆన్లైన్లో లేదా బ్యాంకు ప్రతినిధి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నింపిన అప్లికేషన్ ఫామ్ మరియు అవసరమైన అన్ని పత్రాలను బ్యాంకుకు సమర్పించండి. లోన్ ప్రాసెసింగ్ను ప్రారంభించడానికి నాన్ రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. బ్యాంకు మీ ఆదాయం, ఉద్యోగం, క్రెడిట్ హిస్టరీ మరియు ఇతర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. బ్యాంకు యొక్క లాయర్లు మరియు ఇంజనీర్లు మీరు కొనుగోలు చేయబోయే ఆస్తి యొక్క చట్టబద్ధమైన మరియు భౌతిక స్థితిని అంచనా వేస్తారు. ఆస్తికి ఎలాంటి చిక్కులు లేవని నిర్ధారించుకుంటారు. అన్ని పరిశీలనల తర్వాత బ్యాంకు మీ రుణాన్ని మంజూరు చేస్తూ ఒక శాంక్షన్ లెటర్ ఇస్తుంది. ఇందులో మంజూరైన లోన్ మొత్తం, వడ్డీ రేటు, కాలపరిమితి మరియు ఇతర నిబంధనలు ఉంటాయి. శాంక్షన్ లెటర్ అంగీకరించిన తర్వాత మీరు లేదా మీ పీఓఏ హోల్డర్ లోన్ అగ్రిమెంట్పై సంతకం చేయాలి. ఆ తర్వాత బ్యాంకు నేరుగా బిల్డర్ లేదా అమ్మకందారుకు దశలవారీగా లేదా ఒకేసారి లోన్ మొత్తాన్ని విడుదల చేస్తుంది. ఎన్ఆర్ఐలు తమ గృహ రుణ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు అంటే ఈఎంఐలు వంటివి ప్రధానంగా కొన్ని మార్గాల ద్వారా చెల్లించవచ్చు. విదేశీ కరెన్సీని భారత రూపాయలలోకి మార్చి జమ చేసే ఈ ఖాతా నుండి నేరుగా ఈఎంఐ చెల్లించవచ్చు. ఇది పన్నురహితం కాబట్టి అత్యంత ప్రాచుర్యమైన మార్గం. భారతదేశంలో సంపాదించిన ఆదాయాన్ని జమ చేసే ఈ ఖాతా నుండి కూడా ఈఎంఐ చెల్లించవచ్చు. అమెరికాలోని మీ బ్యాంకు ఖాతా నుండి నేరుగా మీ భారతీయ లోన్ ఖాతాకు డబ్బు పంపే సదుపాయం కూడా కొన్ని బ్యాంకులు కల్పిస్తాయి. లోన్ కాలపరిమితి సాధారణంగా 5 నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. మీ వయసు మరియు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని దీనిని నిర్ణయిస్తారు. భారతదేశంలో నివసించే వారిలాగే ఎన్ఆర్ఐలు కూడా ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం గృహ రుణంపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. సెక్షన్ 80Cలో అసలు మొత్తం చెల్లింపులో సంవత్సరానికి 1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 24Bలో వడ్డీ చెల్లింపులో సంవత్సరానికి 2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి మీరు భారతదేశంలో పన్ను రిటర్న్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏ బ్యాంకు ఉత్తమ ఆఫర్ ఇస్తుందో తెలుసుకోవడానికి సమయం కేటాయించండి. వడ్డీ రేట్లతో పాటు ఇతర ఛార్జీలను కూడా పరిగణించండి. ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే స్కాన్ చేసి డిజిటల్ కాపీలను సిద్ధంగా ఉంచుకోండి. మీ తరపున వ్యవహరించే వ్యక్తి నమ్మకమైన వారై ఉండటం చాలా ముఖ్యం. $రూపాయి మారకపు రేటు మీ ఈఎంఐ మరియు లోన్ మొత్తంపై ప్రభావం చూపుతుంది. దీనిపై అవగాహన కలిగి ఉండండి. బ్యాంకుల ఆన్లైన్ పోర్టళ్లు మరియు మొబైల్ యాప్ల ద్వారా మీ లోన్ స్టేటస్ను సులభంగా ట్రాక్ చేయవచ్చు. అమెరికాలో ఉంటూ భారతదేశంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం నేడు అసాధ్యమేమీ కాదు. సరైన ప్రణాళిక, పూర్తి అవగాహన మరియు సరైన పత్రాలతో ముందుకు సాగితే ఈ ప్రక్రియను మీరు సులువుగా మరియు విజయవంతంగా పూర్తి చేయవచ్చు.